హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేమైతే ఈరోజు ప్లాస్టిక్ టబ్లో మెంతుకూర కోసం మెంతులు చల్లుకుంటున్నాం ఫ్రెండ్స్. మెంతులు చల్లుకోవడానికి ముందు ఒక టబ్బులో కొంచెం ఎర్రమట్టి, పెంటమట్టి, కోకోఫిట్ 3 కలిపి అన్ని టబ్లలో నింపుకోవాలి. ఆ టబ్లో నింపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. అన్ని టబ్లలో వాటర్ వేసుకున్నాక టబ్లో మట్టి అనేది సమానంగా ఉంటుంది. కొంచెం సేపు ఆగిన తర్వాత ఒక్కొక్క టబ్బులో మెంతులను వేసుకోవాలి. మెంతులను పూర్తిగా వేసుకోవాలి టబ్బులలో. చూడండి ఫ్రెండ్స్, మేము ఎలా వేసుకుంటున్నామో అలా మెంతులని ఒక్కొక్క టబ్బులో వేసుకోవాలి. అలా అన్ని టబ్బులలో వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మట్టిని ఆ గింజల పైన పలసగా కొంచెం కొంచెం లేయర్లో చల్లుకోవాలి. గింజల పైన మరీ ఎక్కువగా మట్టి వేసి గింజలు లేవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం పలచగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఈ టబ్లని మరీ ఎండలో కాకుండా మరీ నీడలో కాకుండా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఎండలో పెట్టుకుంటే టబ్లు తొందరగా ఖరాబ్ అవుతాయి కాబట్టి కొంచెం నీడ ఉన్న ప్రాంతంలో పెట్టుకోవాలి. ఈ మెంతులకు రోజు ఉదయం సాయంత్రం వాటరింగ్ చేసుకోవాలి. ఈ మెంతులు అనేవి కేవలం 2 నుంచి 3 రోజుల్లోనే మొలకలు వస్తాయి. ఈ మెంతుకూర పెంచుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. కష్టపడాల్సిన అవసరం లేదు, తొందరగా వస్తాయి. మెంతుకూరకి మెంతులు అనేవి మనం ఇంట్లో వేసుకునే మెంతులైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మా బాబు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మెంతుకూర అనేది కేవలం 10 రోజుల్లోనే హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 10 రోజుల్లోనే ఎంత గుబురుగా ఎంత మంచిగా పెరిగిందో. మేము ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఈ మెంతుకూరని పెంచుకున్నాం ఫ్రెండ్స్. మీకు గుట్టే వీలుంటే ఇలాంటి టబ్లలో పెంచడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టబ్లో పెంచుకోవడం వల్ల మనం కూర వండుకోవడానికి కొంచెం లేట్ అయినా సరే 4 లేదా 5 రోజులైనా అంతే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం బయట మార్కెట్లో తెచ్చుకుంటే ఎమ్మటే ఆరిపోతుంది. మెంతుకూర తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మెంతుకూర తినడం వల్ల మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ మెంతుకూరలో కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కాలేయం చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నిరోధిస్తుంది. మెంతుకూర తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరే చూశారు కదా ఫ్రెండ్స్. తప్పకుండా మెంతుకూర తినడం స్టార్ట్ చేయండి. మెంతుకూర తినడం ఇష్టం లేకపోయినా సరే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.